ఆచార్యులకు ప్రణామాలు. మా హృదయంలో ఉత్పన్నమైన 2 ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తూ మీ కడకేగాను. అవి ఏమనగా, హలో ఆగు, నార్మల్గా మాట్లాడరా, ఏమైంది నీకు? ఏం లేదురా, నాకు 2 డౌట్స్ ఉన్నాయి. ఒకటి భగవద్గీతలో, 2 పర్సనల్ లైఫ్లో. భగవద్గీతలో ఏం డౌట్ రా? ఫస్ట్ చాప్టర్లో 7th శ్లోకం రా, అస్మాకం తు విశిష్టాయే తాన్ని భోజా ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న యోధుల గురించి కూడా వినండి. వీరు నాయకులుగా యోగ్యమైన వారు, మీ ఎరుకగై తెలియజేయుచున్నాను అని చెప్పాడు. బా, నైస్, గుడ్ డెవలప్మెంట్ రా, థ్యాంక్స్. ఇక విషయానికి వస్తే, దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ అని సంబోధించాడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణులలో ఉత్తమమైన వాడా అని అర్థం. ఆ పదాన్ని ఉద్దేశపూర్వకంగానే వాడాడు దుర్యోధనుడు. ఎందుకంటే వృత్తిరీత్యా ద్రోణాచార్యుడు యోధుడు కాదు, సైనిక విద్య నేర్పించే గురువు మాత్రమే. దుర్యోధనుడు ద్విజోత్తమ అనే పదాన్ని వాడడానికి నిగూఢార్థం ఏంటంటే, ఒకవేళ ద్రోణాచార్యులు సాహసోపేతంగా ధైర్యవంతంగా యుద్ధం చేయకపోతే కేవలం దుర్యోధనుని రాజ్యసభలో విలాసమైన భోజనానికి ఆశపడ్డ సామాన్యమైన బ్రాహ్మణుడు అవుతాడు. అది దుర్యోధనుని ఇంటెన్షన్. సో ఇలా మాట్లాడి దుర్యోధనుడు తన ఉత్సాహాన్ని, తన గురువైన ద్రోణాచార్యుడి ఉత్సాహాన్ని పెంచడానికి తన పక్షంలో ఉన్న యోధుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతకీ నీ 2వ డౌట్ ఏంట్రా? అక్కర్లేదు లేరా, చెప్పరా, పర్లేదు. మా శర్మగా లేడు, నన్ను గార్ధబోత్తమా అని పిలుస్తున్నాడు. రే, గార్ధబోత్తమ అంటే ఏంటో తెలుసా? గార్ధబోత్తమాలో ఉత్తమ అంటే తెలుసు, నేను ఉత్తముందని. గార్ధవ అంటే ఏంటో మరి. ఏదైతేనే, ఎందులో దాంట్లో నిజానికి నేను ఉత్తమునే కదా. ఒరే వెధవ, గార్ధవం అంటే గాడిద అని అర్థం రా. రే శర్మ, అయిపోయావురా గార్ధపపుత్ర, వస్తున్నా.